కేశవరెడ్డి విద్యా సంస్థల అధిపతి కేశవరెడ్డిని సిఐడి అదుపులోకి తీసుకుంది. సిఐడి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. అదనపు ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు విచారించనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి సేకరించిన డిపాజిట్లను ఏం చేశారు, ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో అనే వివరాలను ఆరా తీయనుంది. ఈ కేశవరెడ్డి విద్యా సంస్థల అధిపతి కేశవరెడ్డిని సిఐడి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఈ విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఈ విచారణ మొత్తం ఏ విధంగా కొనసాగనుంది? ఈ తల్లిదండ్రుల నుంచి సేకరించిన డిపాజిట్స్ అన్ని వాళ్ళు ఏం చేశారు, ఈ విధంగా ఏ విధంగా ఆరా తీయనుంది? మొత్తం డీటెయిల్స్. ప్రధానంగా నాగిరెడ్డి కేశవరెడ్డిని పోలీస్ కస్టడీకి నిన్ననే అనుమతించడం జరిగింది. అయితే ఈ రోజు సిఐడి అదనపు ఎస్పీ శ్రీధర్ అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు సమాచారం. ఆయన విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే 23వ తారీఖు నాగిరెడ్డి ఈ రిమాండ్ గడువు ముగుస్తుంది. అండ్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. ఇదే నేపథ్యంలో 22 వరకు సిఐడి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ 4 రోజుల పాటు కేశవరెడ్డిని విచారించనున్నారు. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా పిల్లల తల్లిదండ్రుల నుంచి సేకరించినటువంటి సొమ్ము ఎక్కడ డిపాజిట్ చేశారు, అసలు ఎక్కడ ఎంత సొమ్ము ఎంత సొమ్ము తీసుకున్నారు, తర్వాత ఇటు బ్యాంక్ లోన్స్ ఎంత తీసుకున్నారు, అలాగే ఇతరులు దాంట్లో ఎంత పెట్టుబడి పెట్టారు, తర్వాత ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు, వారు ఏ రకంగా సక్రమైన మార్గంలో పెట్టారా లేదా నల్లధనాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారా, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, తీసుకున్న డబ్బులంతా ఏమైపోయాయి, ఎక్కడ అంటే ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారా, ఇంకెక్కడైనా ఆస్తులు కొన్నారా, బినామీల పేర్లో ఏమున్నాయి, వీటన్నిటినీ కూడా సిఐడి ఆరా తీస్తుంది. ఈ విషయాలన్నీ కూడా నాగిరెడ్డి విచారణలో తెలుస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు పోలీసులు. ఇదే నేపథ్యంలో కస్టడీకి తీసుకొని ఈ రోజు నుంచి విచారణ ప్రారంభిస్తున్నారు. మరొక విషయంలో ఏదైతే డీజీపీ దీనికి సంబంధించి కర్నూలులో అధికారులకు సమావేశం కూడా నిర్వహించి ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించిన విషయం కూడా తెలిసింది. మొత్తానికి మాత్రము కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత నాగిరెడ్డి కేశవరెడ్డిని ఈ రోజు సిఐడి అదుపులోకి తీసుకుపోయింది. ఎంత ఆస్తులున్నాయి, ఎంత మేరకు ఆస్తులు కూడా పెట్టారు, ఆయన తీసుకున్న అప్పులు ఏంటి, తర్వాత ఈ రెండింటికి సంబంధించి బేరీజు వేసుకొని బాధితులకు ఎంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనేది ఈ విచారణలో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఒక పక్క సిఐడి విచారణ ప్రారంభించినప్పటికీ ఈ పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన నెలకొంది. ఎందుకంటే తాము పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా లేదా, రూపాయి కూడా పెట్టి తమ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన డబ్బులు తమకు వస్తా లేదని ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష